జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోదనందన ప్రజన రంజన యమునా తీరా వనచారి జయ రాధ మాధవ కుంజ విహారి జయ కపి జన వల్లభ గిరివరధారి యశోదనందన దర్జన రంజన యమునా తీరా వనచారి జయ రాధ మాధవ కుంజ విహారి జయ రాధ మాధవ కుంజ విహారి జయ గౌరానితాయ జయ గౌరానితాయ గౌరానితాయ జయ గౌరానితాయ జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ కలియుగ ధర్మ హరినామ సంకీర్తానికి యుగావతారి గౌరంగ మహాప్రభుకి జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర महारानी श्रीमद् भगवद्गीता की जगन्नाथ चंदन यात्रा महोत्सव की समवेत गौर भक्तवृंद की निताई गौर प्रेमानंदी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वापदान्तकम्। अंदर చేతులెత్తారండి। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे।
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భక్తి సంప్రదాయంలో మనకి అనేక రకాలైనటువంటి పండగలు, ఉత్సవాలు ఇవన్నీ ఉంటాయి. దీని ఉద్దేశం మనం ఎలా భగవంతుడి సేవల్లోకి వచ్చి మనం ఈ సంసార జీవితం నుంచి బయటపడి ఎలా మనం భగవంతుడి నిత్య లీలలు, ఇక్కడ ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు, కుర్రవాళ్ళుగా ఉన్నప్పుడు ఆ వయసులో ఉండే పనులు, తర్వాత మనం దేనికి పనికి రాకుండా మంచంలో పడి ఆఖరిలో మీకు మిగిలేదేముంది? గత స్మృతులు మీరు మంచంలో పడి, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను వయసులో ఉన్నప్పుడు, బట్ వాట్ అబౌట్ యూ నౌ? ఈ రకంగా మనుషులు భ్రాంతి నుంచి బయటకు వచ్చి, అజ్ఞానం నుంచి బయటకు వచ్చి, తాత్కాలిక జీవితం నుంచి బయటకు వచ్చి ఎలా మనం భగవంతుడి నిత్య లీలల్లో మానవ జీవితం ఒక ఉద్దేశం. భగవంతుడు మనకి కుక్కలు పిల్లులాగా కాళ్ళు ఎందుకు లేదు, మనకి జంతువుల్లాగా భగవంతుడు మనకి జంతువులను గొడ్డలు కట్టుకుంటాయా, నగ్నంగా తిరుగుతూ ఉంటాయా? చంద్రశేఖర్, జంతువులన్నీ నగ్నంగా తిరుగుతూ ఉంటాయా, గొడ్డలు కట్టుకుంటాయా? నవ్వుతాడండి. నగ్నంగా తిరుగుతూ ఉంటాయి. మానవులు తప్పించి మిగతా జంతువులని నగ్నంగా తిరుగుతూ ఉంటాయి. ఏమైనా కోతులు ఏమైనా నగలు పెట్టుకోవడం చూసారా? ఆయన మాధురి, కోతులు ఏమైనా నగలు పెట్టుకుంటాయా? అంటే ఇవన్నీ ఏమైనా వంటలు వండుకోవడం, ఏలా గడ్డి తినడం, పెంట తినడం, దొరికింది తినడం పోతూ ఉంటాయి. సో భగవంతుడు మనిషికి రకరకాలుగా మనం ఎన్నో విధాలుగా ఇళ్ళు కట్టుకోవడం, గుడ్డలు కట్టుకోవడం, వంటలు వండుకోవడం, మనం పువ్వులు పెట్టుకోవడం, చదువుకోవడం, వీటన్నిటి యొక్క ఉద్దేశం మీరు ఇంద్రియ తృప్తిలో పడి హీరోయిన్లు అయ్యే అవకాశం లేదు. అంటే మానవ జీవితం ఎలా మనం నిజమైనటువంటి జీవితం, ఎటర్నల్ లైఫ్, బ్లిస్ఫుల్ లైఫ్, ఏ రకంగా మనం నేను పిల్లవాడిని, నేను యువకుడిని, నేను ముసలాడిని ఇట్లా కాకుండా శరీరంతో సంబంధం లేకుండా ఏ విధంగా ఎప్పుడు కూడా మనం మనకి ఈ శరీర వయస్సులతో సంబంధం లేకుండా మనం నిత్య ఆనందదాయకమైన జీవితాన్ని, కానీ మనం భగవంతుడిచ్చిన తెలివితేటలని మన వికృత బుద్ధుల వల్ల
పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. దానివల్ల మనం దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. మీరు ఇంటికి నిప్పు అంటుకుంటే ఏ రకంగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. పడవ మునుగుతుంటే మీరు దూకి ఒడ్డుకు వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. ఏదైనా చెట్టు అది కూలిపోతుంటే మీరు చెట్టు మీద ఉన్నట్టయితే మీరు వెంటనే దిగి పక్కకి తప్పుకోవడం. లేకపోతే మనం ప్రమాదం చనిపోవచ్చు. పడవ మునిగిపోతే ఏమవుతుంది, ఇల్లు కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది, మనం చెట్టు పడిపోతుంటే. అదేవిధంగా ఈ జీవితం, ఈ శరీరం నాశనం అవుతుంది, పూర్తిగా కూడా నాశనం కాబోతుంది. మనం ఈ శరీర ఉపాధుల్లో ఉంటుంటే మనం పూర్తి దుఃఖానికి మనం లోనవుతాం. ఇది మన కళ్ళన్నీ కూడా అవన్నీ కూడా నెరవేరవు కాబట్టి అటు మనుషులు మీకు ఎప్పుడైనా జీవితంలో దుఃఖాలు అనిపిస్తే లేదా మీకు ఫ్రస్ట్రేషను, డిసప్పాయింట్మెంట్, మీరు తెలియగల వాళ్ళ కింద లెక్క. యు ఆర్ సీయింగ్ ది రియల్ ఫేస్ ఆఫ్ ది వరల్డ్. దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్. ఈ శరీరానికి ఎలాంటి గతి పడుతుంది. కానీ మనకి ఇక్కడ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని బయటపడాలా, ఈ శరీరాన్ని మనం దురుపయోగం చేసి అవకాశాన్ని పోగొట్టుకొని, దుర్లభం మానుష్యం జన్మ అధ్రువం అర్ధదం. చనిపోవడం ఖాయం, కానీ దీన్ని ఒక గొప్ప ప్రయోజనానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ మానవ జీవితం, ఈ భూలోకాన్ని స్వర్గలోకం ఎలా చేయాలా, ఇక్కడ మనం శారీరక సౌకర్యాలు, వాట్ ఎవర్ పీపుల్ ఆర్ డూయింగ్, వాళ్ళు వందే భారత్ అనొచ్చు, బుల్లెట్ ట్రైన్లు అనొచ్చు, మెట్రోలు అనొచ్చు, ఆల్ ఏ ఫెసిలిటీ ఫర్ మూమెంట్ ఆర్ వాట్ ఎవర్. కానీ మన మూమెంట్ ఆగిపోతుంటే మీరు బుల్లెట్ ట్రైన్ వల్ల ప్రయోజనం ఏంటి? ఒక రోజు వస్తుంది, మీరు ఈ ప్రయాణాలు ఇవన్నీ చేసే స్థితిలో ఉండదు. సో వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ బుల్లెట్ ట్రైన్? అంటే మనం భగవద్గీత, భాగవతం ఎవరైతే భాగవత ధర్మాన్ని అనుసరిస్తూ బతుకుతున్నారో అటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నట్లయితే ఇక్కడ మీకు నిరాశావాదం చూపించి మిమ్మల్ని భయపెట్టే విషయం కాదు. నిజానికి ఇక్కడంతా మీకు ఎదురయ్యేది నిరాశ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ మిమ్మల్ని ఏదో భయపెట్టి నిరాశకి ఇది కాదు. ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంటుంది కాబట్టి వై డోంట్ యు అటెంప్ట్ ది రియల్ థింగ్. మీరు ఈ జీవితాన్ని ఉపయోగించుకొని నిజమైన జీవితంలో ఎందుకు ప్రవేశించరు? కానీ అందరూ కోరుకుంటారు నాకు ముసలితనం రాకూడదని, ఇంకా నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలని. కానీ ఇక్కడ అది వీలు కాదు. కాబట్టి మనం మన భ్రాంతి నుంచి బయటికి రావాలా. భ్రాంతి అంటే
ఈ శరీర ఉపాధుల నుంచి, మన మనస్సు యొక్క భ్రాంతి నుంచి, అజ్ఞానం నుంచి అది ఎలా వీలవుతుంది? జ్ఞానం అనే ఖడ్గంతో కదా, జ్ఞానం అనే ఖడ్గంతో మనం ఏ రకంగా లైట్ తీసుకొచ్చినప్పుడు చీకటి పారిపోతుందో, మనం ఇక్కడ లైట్లు వేసాం, ఈ ప్రాంతంలో చీకటి లేదు, లైట్ లేని తోటి చీకటి. ఆ రకంగా జ్ఞానజ్యోతి భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడు ఆయన చెబుతున్నాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం ఏనమాముపేంతే తేషమేవానుకంపార్థం అహమజ్ఞానిదంతమః నాశయామాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. ఈ భగవద్గీత ఈ 10-11 శ్లోకాల్లో 10వ అధ్యాయం భగవంతుడు ఏం చదువుతున్నాడు? ఆయన ఎవరైతే వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలనుకుంటారో, నేను ఈ శరీరం కాదు, నేను ముసలాడిని కాదు, నాకు చావు లేదు, అది థియరీ. అది దాన్ని మనం అనుభూతి పొందాలంటే ఆత్మానుభూతి అంటారు. భగవంతుడు ఏమంటున్నాడు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. భగవంతుడి చింతనలో, భగవంతుడి చింతన చేస్తుంటే మనకుండేటువంటి ఈ పెట్టి ఐడియాస్, మనకుండేటువంటి ఈ టైనీ ఐడియాస్, మనకుండేటువంటి ఫూలిష్ ఐడియాస్, మనంతా కూడా ఫూలిష్గా, దాని అంటారు పిల్ల చేష్టలు. ఎవరు అంటారు అనుకోండి, నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నేను పిహెచ్డి చేశాను, కానీ అతని జీవితాన్ని చూస్తే he has not attempted eternal blissful life. కనుక పిల్ల చేష్టలు చేస్తూ వాడు అచీవ్ చేసామనుకుంటూ ఉంటారు, కానీ నథింగ్ ఈజ్ అచీవ్డ్. మళ్ళీ మీరు జీవితంలో ఈ సమస్యలే చూడాల్సి వస్తుంది. ఇక్కడ భగవంతుడు ఇక్కడ తేషాం సతతయుక్తానాం, మనకుండేటువంటి అజ్ఞానం పోవాలంటే భగవంతుడు నా చింతన చేయము. ఇక మామూలుగా మీరు అనుకుంటుంటారు పుస్తకాలు చదివితే అజ్ఞానం పోతుంది, కానీ పోయిందే ఇది పుస్తకాలు చదివి. మీరు భగవద్గీత కూడా చదువుతారు, ఇది థియరీ తెలుస్తుంది. ఓ కృష్ణుడు యు ఆర్ నాట్ ది బాడీ అంటున్నాడు, దేహినోస్మిన్ యథా దేహ. మీరు భగవద్గీత అయితే కృష్ణుడు శరీరం కాదు ఆత్మ, కానీ మన డైలీ బతుకు మళ్ళీ ఎట్లా గడుస్తుంది? నేను ఈ శరీరం అన్నట్టుగానే మనం బతకడం కదా. కాబట్టి పుస్తకాలు చదివితే మనం ఆత్మానుభూతిని పొందేదేం లేదు. మనం భగవంతుడు చెప్పినట్టుగా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. మనకు అనిపించవచ్చు ఈ హరే కృష్ణ మంత్రం మనం మళ్ళీ మళ్ళీ అంటున్నాం ఇంతేనా, కానీ మీ మనసు మారుతూ ఉంటుంది. మంత్రం అదే ఉంటుంది. మీరు ఆ మంత్రం అంటూ ఉంటే యు ఆర్ అడ్వాన్సింగ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. ఇది తెలుస్తుంది, నేను శరీరం కాదు, నేను మనస్సుని కాదు, నేను ఈ శరీరాన్ని మనస్సుని నడిపించేటువంటి ఆత్మను, నన్ను నడిపించేటువంటి
దేవుడు కదా. ఈ శరీరాన్ని మనసుని మనం ఉండడం వల్ల, కానీ మనల్ని ఈ శరీరంలో పెట్టింది ఎవరు? మనల్ని ఇప్పుడు ఎవరు గైడ్ చేస్తారు కదా. గురువు అంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి. గురువు ఇదే రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. మీరు భగవద్గీతని ఉన్నదన్నట్టు చదువుతున్నట్లయితే మీరు గురువు. అది కానట్లయితే మా గురువు గారి దగ్గర నా దగ్గర ఒక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ NIA మన దేశంలో ఈ కేజ్రీవాల్ని, ఈ కవిత వీళ్ళందరినీ NIAకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇన్వెస్టిగేట్ వాళ్ళ యొక్క స్కాములతో కూడిన బతుకుల్ని. అంతే కదా, మనం భక్తి చేయనట్లయితే స్కామ్లో చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు డూ సంథింగ్. భక్తి ఈజ్ యువర్ రియల్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రియల్ లైఫ్, యూ గెట్ ఇన్ టు బిగ్గర్ స్కామ్ ఆర్ ఎ స్మాల్ స్కామ్. Because you are doing a small scam, you are not in the newspapers. You are not infamous. కదా. మెల్లిగా మనం చిన్న స్కాములు చేస్తూ మనకు అనుభవం వస్తుంది. హౌ టు డూ బిగ్గర్ స్కామ్స్ అంటే ల్యాండ్ అప్ ఎంజాయ్. తప్పది అంతా కూడా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ కృష్ణ, యూ హ్యావ్ టు ఫాలో సమ్ Hitler, or you have to follow some Nehru, Gandhi, ఇట్లాంటి వాళ్ళు ఫాలో కావాలి. then you will end up becoming an infamous man. ఇప్పుడు అందరు అడుగుతున్నాడు, ఎందుకు గాంధీని జాతిపిత అంటున్నాడు, ఏం చేశాడు ఆయన? we never knew that. నేను మనల్ని మభ్య పెట్టారు. కానీ మోడీ గారి పరిపాలన వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, వీఆర్ సో మచ్ మిస్లెడ్. గత 70 సంవత్సరాల నుంచి మనం ఏ విధంగా మనం దేశాన్ని ఎలా వాళ్ళు చెడగొట్టారు, మ్యానిపులేట్ చేశారు. అది తెలిసిన వాళ్ళకి మెల్లిగా దాని క్వశ్చన్, ఎవరు నిజంగా దేశానికి ఎవరు మేలు చేశారు? అచ్చా, ఆ హిస్టరీ బుక్స్లో కూడా అసలు మేలు చేసిన వాళ్ళ పేర్లు అని రాయనిలా, జస్ట్ సమ్ డమ్మీ నేమ్స్ ఎక్కిచ్చి, ఎందుకంటే పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది. సో జస్ట్ ఆల్ దీస్ వికెట్ పీపుల్, ఆల్ దీస్ విలన్స్, యూ ప్రజెంట్ దెమ్ యాజ్ గ్రేట్ పీపుల్ ఆఫ్ ది హిస్టరీ. సో ది పాయింట్ ఈస్, మనం ఎవరిని మహాత్ములు అనాలా, ఎవరిని మనం దురాత్ములు, దుష్టాత్ములు. మనకి భగవద్గీత తెలిస్తే మనకి తెలుస్తుంది భగవంతుడు ఎలాంటి జీవితాన్ని గడిపేవాళ్ళని ఆయన మహాత్ముడు అంటున్నారు. టు హ్యావ్ నో మిస్గివింగ్స్. మీ పద్ధతిలో వీడు మంచాడు, వాడు చెడ్డాడు. సో వాట్ ఈస్ ది స్టాండర్డ్? ఒక వ్యక్తిని మంచి వ్యక్తి లేదా చెడ్డ వ్యక్తి అనడానికి వాట్ ఈస్ ది యార్డ్ స్టిక్? ఏ పద్ధతిలో మనం డిసైడ్ చేయాలి? భగవద్గీత. సో ఆ జ్ఞానం లేదు కాబట్టి మనం తప్పుడు నాయకత్వాన్ని మనం ఫాలో అవుతాం. తెలియకుండానే మనం కూడా దుర్మార్గుల్లాగా మనం బతుకుతున్నాం. ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, మీరు మీ మనస్సుని సరి చేసుకోవాలంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నమ్మకంతో, ప్రేమతో మీరు భగవన్నామాన్ని జపం చేసినట్లయితే, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం ఎప్పుడైతే మీకు భగవన్నామం జపం చేయాలా, మనం భగవన్నామంలో మనకి నమ్మకం ఉండాలా, భగవన్నామం నాకు జీవితంలో ఏ దిశలో ఎదగాల, భక్తుల్ని
ఎవరు టెంప్ట్ చేయలేరు. వాళ్ళు ఎవ్రీబడి టెంప్టెడ్ ఫర్ మనీ, టెంప్టెడ్ ఫర్ ఉమెన్, టెంప్టెడ్ ఫర్ ప్రెస్టీజ్, పొజిషన్. మనకి పదవులు కావాలని, మనం అందమైనటువంటి ఆడవాళ్ళతో తిరగాలని, అనదర్ ఇల్యూజన్. ఉండేది రక్తమాంసాలు అయితే ఇది అందంగా ఉంది, అది అందంగా లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్. భగవద్గీతలో అక్కడ ఆత్మ సౌందర్యం గురించి భగవద్గీతలో మాట్లాడేది ఆత్మ సౌందర్యం. హౌ యూ కెన్ బికమ్ ఏ జెంటిల్ మ్యాన్, ఏ జెంటిల్ ఉమెన్. వాటి భక్తులు ఇవన్నీ దాటి వాళ్ళు చూడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు ఎదిగి ఉంటుంది. మంత్రం అంటే మనస్సు మారుతుంది. మంత్రం అంటే మనం మనస్సు ఎదుగుతుంది, మారుతుంది, ఎదుగుతుంది. ఆ తర్వాత శ్లోకంలో తేషమేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః. మన హృదయాల్లో చీకటే కాదు, మన హృదయాల్లో అజ్ఞానం కూడా ఉంది. భగవంతుడు ఎవరైతే నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో నేను వాళ్ళ మీద దయ చూపించి వాళ్ళ హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని నేను పాడతాను. తేషమేవానుకంపార్థం. అనుకంప అంటే దయ. తేషమేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః నాశయామాత్మభావస్తు జ్ఞాన దీపేన భాసుత. మనకి దృష్టి, మనకి అజ్ఞానంలో దృష్టి, ఎన్లైటన్మెంట్, ఇవే కళ్ళు ఉంటాయి. మనకి ఎన్లైటన్మెంట్ కలిగినప్పుడు ఈ ప్రపంచాన్ని మనం ఒక పద్ధతిలో చూస్తూ ఉంటాం. మనం ఎన్లైటన్మెంట్ లేనప్పుడు మనం ఈ ప్రపంచం ఇవే కళ్ళు కదా. ఈ రకంగా భగవద్గీతలో భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఆయన మానవ జీవితంలో నువ్వు నన్ను తెలుసుకొని, నా గురించి తెలుసుకొని, నీకు నాకు ఉండే సంబంధాన్ని తెలుసుకొని, ఈ దుఃఖాలతో కూడిన తాత్కాలిక జీవితాన్ని, నీ సమయాన్ని నాతో సంబంధం కోసం ప్రయత్నం చేయి. దాన్నే ఏమంటారు? బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరన్నా నేను ఉదయాన్న కొంతమందికి ఒక వాట్సాప్ మెసేజ్, ఇస్రో చైర్మన్, ఏం పేరు ఆయన? ఇస్రో చైర్మన్, ఆయన పోయాడు. ఆయన తర్వాత ఆయన శివాస్ని కనెక్టెడ్ లక్ష్మి. ఇస్రో చైర్మన్ గారు అందరూ కూడా ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు. ఆయన ఒక రంగంలో భారతదేశం ఈ అంతరిక్షం ప్రయాణం గురించి భారతదేశం ఎలా టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. అడిగినా సోమనాథ్. ఇక అమెరికన్ యాక్సెంట్ వచ్చినట్టు దీనికి. అమెరికాలో ఉంటుంది కొద్దిగా యాక్సెంట్. సోమనాథ్ కరెక్ట్. ఆయన అంటున్నాడు, ఈరోజు యువతరం కుర్రకారు మందిరాలకు పోవటం లేదు, అందుకని వాళ్ళు పనికి రాకుండా తయారవుతున్నారు. వాళ్ళు ఆ చదువుల వల్ల వాళ్ళు ఏం బాగుపడలేదు. కాబట్టి కుర్రకారుని, యువతని వాళ్ళు మందిరాలకు వెళ్ళి అలవాటు చేయాలి. దానిలో మేము క్లాస్ పెడుతున్నాం. అన్ని మందిరాల్లో
మనకి ఇస్కాన్ మందిరంలో ఉన్న పద్ధతుల్లో అన్ని మందిరాలు నడపటం లేదు కదా. దానివల్ల మనం మందిరానికి వెళ్తున్నాం, మనం మరింత కన్ఫ్యూజన్లో కూడా పడవచ్చు. ఎందుకంటే మనకి చెప్పేవాళ్ళు లేరు, ఏ విధంగా చేయాలో చేసి చూపించేవాళ్ళు లేరు. అంటే మనం మందిరానికి వెళ్ళి మనకి విసుగొచ్చి లేదా మనకి ఉన్న నమ్మకం కూడా పోయి అదే కదా ఆ పూజారి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తానంటే అంటే నేను డబ్బుల కోసమే బతుకుతున్నాను, వీడు దానికి ఈయన నా గురువు ఎట్లా అవుతాడు, ఈ నుంచి నేను ఏం నేర్చుకోవాలా. స్వాములకు డబ్బులు కావాలా, కానీ మనం డబ్బులు వెనకాల పడకల్లా జనాల బుద్ధిని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే దే బికమ్ గ్రేట్ఫుల్. మనం ఇక్కడికి రావడం వల్ల నాకు జ్ఞానోదయం అయింది. కాబట్టి నేను ఈ సంస్థని నేను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా నాకు మేలు కలుగుతుంది. అట్లా అది ఇది సెంటిమెంటల్గా గొళ్ళకు పోవడం కాదు. ఎట్ ఫైండ్ అవుట్ నేను ఇన్ని రోజుల నుంచి మందిరానికి వెళ్తుంటే నా బతుకు ఏం బాగుపడింది. మందిరాలకు పోతున్నాను, మీకుండే స్వార్థం మీకుంది, మీకుండే వికారాలు మీకున్నాయి, మీకుండే అజ్ఞానం అలాగే ఉంది. దండాలు పడ్డం మాత్రం జరుగుతూనే ఉంది. అందుకని మీ జీవితంలో శ్రద్ధగా దండాలు పెడుతుంటే దేవుడు మిమ్మల్ని ఒక భక్తుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆయన నమ్మకంగా పెడుతున్నాం, కానీ మార్పేం రావటంలో భగవంతుడి జీవితంలో ఒక ఎన్లైటెండ్ పర్సన్ని కలుసుకునే అవకాశం అప్పుడు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు నడిపే మందిరం ఎలా నడుపుతున్నారు, పొద్దున్న తప్పకుండా మీ జీవితం మారుతుంది. మీరు యువకులైనా కూడా యూ డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ యూస్లెస్ థింగ్స్. బయట ఇది సినిమాలకని, ఆట మైదానాలకని, లేదా మీరు క్లబ్బులకని ఇట్లా పోకుండా ఎందుకంటే యూ ఫౌండ్ ది వే. ఇక్కడ మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మనం ఆట మైదానాలకి దేనికి పోతాం, మనం శరీరం ఆరోగ్యం కోసం. అక్కడ వాళ్ళు చేస్తున్న చందనం అయితే దట్ ఈస్ ఆల్సో ఎక్సర్సైజ్ టు యువర్ షోల్డర్ మజిల్స్. అంతే కదా, పిచ్చుకోకలాగా బజార్లో పరిగెత్తకల్లా ఎక్సర్సైజ్ కోసం. డూ సంథింగ్ యూస్ఫుల్. మందిరానికి వచ్చి మందిరం క్లీన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ యాక్ట్ ఆఫ్ డివోషన్ అండ్ యూ ఆర్ కీపింగ్ యువర్ విట్స్ షార్ప్ ఆల్సో. తలకాయ ఉపయోగించి పని బాగా ఎలా చేయాలా, మనం పని చేస్తుంటే ఆ గుర్రం ఎక్కాలా, లేదా ఆ బూజుల కర్ర తీసుకుని ఇవన్నీ చేయాలా. ఎటు బోత్ మీ తలకాయ మీ శరీరం కూడా ఎంగేజ్ అవుతుంది. దానివల్ల మన ఆత్మకి మనకి ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ కాన్షియస్నెస్. కృష్ణుని పక్కన పెట్టేసి మీరు ఈ కసరత్తులు ఏమైనా చేసుకోండి. సో యూ కంటిన్యూ టు రిమైన్ ఎ ఫూల్. ఇలాంటి పనికి మాలిన పనులే చేస్తూ ఉంటారు. ఒళ్ళు పెంచుకుని పనికి మాలిన పనులు చేయడం, పిహెచ్డీ చేసి పెద్ద ఫ్రాడ్స్టర్గా తయారవడం. అంటే మీరు అది ఎదగలేదు కదా. సో హౌ టు మిస్యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ ఫూలిష్ థింగ్స్. కాబట్టి ఇక్కడ మనం ప్రారంభంలో చెప్పినట్టుగా కృష్ణ భక్తులు ఎన్నో పండగలు, ఎన్నో యాక్టివిటీస్, ఎన్నో భగవంతుడు ఈ విధమైన పనుల్లోకి రమ్మంటున్నాడు. నా భక్తుడు కమ్ము, నా చింతన చేయము, నన్ను పూజింపము, నాకు నమస్కరింపము. అదే రకంగా ప్రహ్లాదుడు కూడా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం భగవంతుడి సేవలాగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనం భగవంతుడితో దోస్తి
ప్రారంభంలో భగవంతుడు చాలా పెద్దవాడు, గొప్పవాడు, నేను ఆయన యొక్క దాసుడు. కానీ అది అక్కడ ఆగదు. ఇది మన భగవంతుడి కుటుంబానికి చెందిన వాళ్ళం. మెల్లిగా మీకు భగవంతుడు ప్రేమ కలిగినప్పుడు ఆయన బాస్, నేను దాసు ఇట్లా కాదు. భగవంతుడు నావాడు, నేను కృష్ణుడికి చెందినవాడిని. సర్వెంట్ మాస్టర్ కూడా కాదు. మీరు అంటారండి తండ్రి బాసు, కొడుకు సర్వెంట్. నో, నాట్ లైక్ దట్. ఇంత సమానంగా సంబంధాలు. తండ్రి మీద మీకు అధికారం ఉంటుంది, తండ్రి కొడుకు మీద అధికారం ఉంటుంది. ఇక్కడ ఎవరు బాసు, సర్వెంట్ కాదు. అక్కడ దట్ రిలేషన్ ఇస్ బౌండ్ బై లవ్, ప్రేమ కదా. సో రంగ జీవితంలో మనం సాధన భక్తితో ప్రారంభించి ప్రేమపు మార్గ మహాన్, ప్రేమతో భక్తులు అడిగి భగవంతుడు అంటే ప్రేమ కలిగి. ఇక్కడ ఈ చందన యాత్ర మనకి తెలుసు. ఎండాకాలం మనకి ఎండగా ఉంటుంది. మనం చల్లనీళ్ళు తాగాల, మజ్జిగ తాగాల, ఏసీ రూమ్లో కూర్చోవాలా, ఫ్యాన్ వేసుకోవాలా. మనం ఎండలో బయట తిరగకూడదు. ఇట్లా అన్ని ప్లాన్లు వేస్తూ ఉంటాం. కానీ మీరు అదే దేవుడి కోసం ఆలోచించవచ్చు. ఎండాకాలం నేను దేవుడికి చక్కగా చల్లటి పానీయాలు నైవేద్యం పెట్టాలా, దేవుడి గదికి అది చేయాలా, ఇది చేయాలా, చందనం ఇట్లా అవి చేస్తుంటే దేవుడికి మీరు చల్లని పానీయాలు ఇస్తారు. ఆ తర్వాత ఎవరు తాగాలి? మీరే తాగాలి. తర్వాత దేవుడికి చల్లని పానీయాలు ఆఫర్ చేస్తారు మీరు. ఆ తర్వాత ఎవరు తాగాలి? ప్రసాదంగా మీరు తాగాలి. దేవుడి రూమ్కి ఏసీ పెడతారు, అక్కడ సేవ చేయడానికి మీరు పోవాలా? ఏసీ మీకు తగులుతుందా? తగులుతుంది. సో కామన్ సెన్స్. దేవుడి కోసం చక్కగా దేవుడి కోసం గులాబ్ జామున్లని దేవుడి కోసం చక్కగా అధ్యాయాలు ఇచ్చారు. ఆ తర్వాత మీరే తినేదా ప్రసాదాన్ని. సో వాట్ ఈస్ ది డిఫికల్టీ? వేర్ ఈజ్ ది డిఫికల్టీ? సింప్లీ వేర్ ఇన్ ఇగ్నోరెన్స్, దట్స్ ఆల్. మనం ఏం చేద్దాం? మీరు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టగలిగితే వీ కెన్ మేక్ దిస్ హాల్ ఏసీ హాల్. మనం ఈ హాల్కి ఏసీ పెట్టచ్చు. దేవుడి హాల్ సార్, దీనికి ఏసీ పెడదాం. వచ్చి కూర్చునేది ఎవరు? మీరే కదా. భజనకు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. సో అంటే మీరు దేవుడి సేవలో పడితే మీ గురించి వేరుగా ఆలోచించక్కర్లా. యు ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. మేము దేవుడికి మందిరం కట్టాలి, అది కట్టాలి, ఇవన్నీ చేస్తున్నాం. ప్రశాంతంగా పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాం కదా. అదే దేవుడి సేవ చేయడానికి మేము ఇక్కడ ఉండాలా? ఇంక్లూడెడ్. అంటే మనం మన కోసం ఆలోచిస్తున్నాం. దేవుడి కోసం ఆలోచించినట్లయితే దానిలో ఆటోమేటిక్గానే మన వెల్బీయింగ్, మన కంఫర్టబుల్ లైఫ్ ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్ కదా. మీరు అంటారు నేను దేవుడికి సేవ చేయడానికి ఒక కొత్త 4-wheeler తీసుకోవాలా? మందిరానికి వస్తూ పోతూ ఉంటారు. ఈ బండి తర్వాత మందిరానికి రావడం కోసం నేను బండి కొనుక్కోవాలనుకోవచ్చు. ఆ బండిని వేరే విధంగా కూడా వాడుతూ ఉంటారు కదా. కానీ మందిరానికి వస్తున్నారు లేదా? ప్రస్తుతానికి మీరు కేవలం వేరే విధంగానే వాడుతున్నారు. దేవుడి కోసం వాడటంలా అంటే మాయలో పడుతూ పోతున్నారు. అనవసరంగా అట్ట ఇట్ట పోయి దేవుడి కోసం టైం లేకుండా, దేవుడి మనకి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. కానీ నేను మందిరానికి పోవడానికి బండి తీసుకోవాలి. సో దాంతో మీ లైఫ్ సెట్ అవుతుంది కదా. అట్లా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. నాకు నెలకు 30,000 ఖర్చు ఉంది, నాకు నెలకి 70,000 ఖర్చు ఉంది. వై డోంట్ యూ థింక్ నేను ఇంట్లో దేవుడికి ఒక మందిరం కట్టుకుని దానిలో నేను దేవుడికి నైవేద్యాలు పెట్టాలా, దేవుడికి పూజలు చేయాలా, మా పిల్లకాయలు కూడా నేర్పించాలి భక్తి. సేమ్ థింగ్ దేవుడిని తీసుకురాగానే ఎవ్రీథింగ్ సెట్ రైట్ కదా. అట్లాగా నా పిల్లాడికి ఒక గది ఉండాలా, నా కూతురికి ఒక గది ఉండాలా.
ఆ గదిలో ఉండి కూడా మీకు అశాంతి తప్పితే ఏం సుఖం కలుగుతుంది. అందుకే ప్రభుపాద అన్నాడు, కీప్ కృష్ణ ఇన్ ది సెంటర్, కృష్ణ కాన్షియస్ లైఫ్. ఏ పని కూడా కృష్ణుని మర్చిపోయి చేయమాకండి. ఏ పని చేసినా కూడా ఇది కృష్ణుడిని మధ్యలో పెట్టుకుని పని చేస్తున్నాను. ఈ సినిమాకి పోతుంటే సినిమాకి కృష్ణుడికి సంబంధం ఉంది, యూ హెవ్ టు స్టాప్ ఇట్ కదా. అట్లా మీరు ఏదో లిక్కర్ షాప్కి పోతూ ఉంటారు, క్లబ్కి పోతూ ఉంటారు, దానికి కృష్ణుడికి సంబంధం ఉంది. డోంట్ డూ ఇట్. ఈ రకం మీరు చక్కగా దీని ఏమంటారు, భగవంతుడి సేవలో పడినట్లయితే మన జీవితం అంతా కూడా సక్రమంగా, మనకి ఎలాంటి దుర్గుణాలు లేకుండా, వ్యసనాలు లేకుండా, మనం ఇంత కష్టపడుతూ కూడా మనం ఎలాంటి మనశ్శాంతి లేకుండా, మనం సుఖం అనేది లేకుండా, బికాజ్ కృష్ణ ఈజ్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. సో మానవ జీవితం మనం దేవుడితో ఉండే సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇవన్నీ కూడా భజన చేయడం కావచ్చు, సేవ చేయడం కావచ్చు, ఇట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగన్నాథ్ చందన యాత్ర మహోత్సవ్కి హరే కృష్ణ 22